అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు సపోర్ట్ చేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలతో 3 రాజధానులు అని చెప్పేసి ఒక వాదాన్ని తీసుకొచ్చి దాని మీదే బలంగా నిలబడ్డ విషయం వాస్తవం కదా. ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే. 5 సంవత్సరాలు మనం ఎన్ని చేసినా కూడా 5 సంవత్సరాల్లో మన ఆలోచనలు కానివ్వండి, మన విధానాలు కానివ్వండి ఆమోదించాల్సింది ప్రజలే. ఈ రాజధాని విషయంలో ప్రత్యేకంగా 3 రాజధానులని విధానం ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ప్రజలు చీత్కరిస్తమే కాదు, తిరస్కరించడమే కాదు, చీత్కరించారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని చీత్కరించడమే కాకుండా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ప్రజల భావాన్ని అర్థం చేసుకోలేదని చెప్పేసి చెప్పినప్పుడు సరే వాళ్ళు ఏదో మదన పడుతున్నట్టున్నారులే, వైసీపీ వాళ్ళు కొద్ది బుద్ధి మార్చుకుంటున్నట్టున్నారులే అని ప్రజలు అనుకున్నారు. కానీ ఈరోజు ఏదో మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. కానీ ఈ తరానికి ఆ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన కానీ బాధ్యత కానీ ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఎంతసేపు తను చెప్పిన దానినే ప్రజలు ఆమోదించాలి, కార్యకర్తలు ఆమోదించాలి అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఇది కేవలం అమరావతి అనేది కేవలం రాజధాని మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించినప్పుడు అన్యాయంగా అక్రమంగా రోడ్డు మీద నిలబెట్టినట్లు ఒక రాజధాని లేకోకుండా మనల్ని విభజించేశారు. ఆ సందర్భంలో నేను అప్పుడు కూడా మంత్రిగా ఉన్నాను. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా అసలు రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఆలోచన, ఇటువంటి ఆలోచన లేదని చెప్పేసి మనం చేస్తాను. ఆనాటి నాయకులందరూ కూడా ఎక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉంటుందా, లేదా ఎక్కడ ఫారెస్ట్ భూమిని తీసుకుని ఫారెస్ట్ నరికేసేసి మనం రాజధాని నిర్మిద్దామని ఆలోచించారు తప్పితే ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలని ఆలోచించారు తప్పితే ఈ విధంగా రైతుల్ని ఒప్పించి రైతులకు కూడా లాభం జరిగేటట్టు, ప్రజలకు కూడా లాభం జరిగేటట్టు మనం భూమి తీసుకుని, అంటే ల్యాండ్ పూలింగ్ అనే విధానం గురించి కనీస అవగాహన లేదు ఆనాటి రాజకీయ నాయకులకి కనుక అని నేను స్పష్టంగా చెప్పగలను. నేను రైతులు ఎంతో నమ్మకంతో ఈరోజు మనం చూడండి, చాలా చోట్ల రోడ్లు వేస్తుంటే రైతులందరూ కూడా అడ్డం పడతారు. అనేక రాష్ట్రాల్లో చూసాం, ఏదైనా పరిశ్రమలు పెడుతుంటే వాళ్ళు కేసులకు వెళ్తాం, ఆఖరికి కొట్టుకుంటాం, రకరకాల హింసాత్మకంగా చేస్తాం. కానీ మన అమరావతి రైతులు దాదాపు 29,000 మంది రైతులు, వారందరికీ కూడా మనందరం ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో త్యాగం చేశారు. 30,000 ఎకరాల భూమినిచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. ఆయన ఏ విధంగా అయితే సైబరాబాద్ అభివృద్ధి చేశారో, ఏ విధంగా అయితే ఐటీ హబ్లు క్రియేట్ చేశారో హైదరాబాద్లో, ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఆస్తుల విలువ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు ఏ విధంగా పెరిగిందో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇక్కడ అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిద్ది అనే నమ్మకంతో 30,000 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే నువ్వు వాళ్ళని అవహేళన చేశావు, అవమానించావు. వాళ్ళు చేసిన త్యాగాన్ని ఆఖరికి శ్మశానాలతో, లేకపోతే ఆఖరితో నీచాతినీచంగా మరి మహిళల్ని ఏ విధంగా అవమానించావో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.